కాస్తో కూస్తో ఆ సబ్జెక్టు తెలిసిన వాళ్ళకి అర్థమైద్ది. మనకు కనపడేటువంటి ఈ సువిశాల ఆకాశం ఎంత పెద్దదో దాని వైశాల్యం ఎంతో మనకు అర్థం కావాలంటే అది ఇప్పుడు వేసాడు స్క్రీన్ మీద చూడండి, వరుసగా చూడండి. భూగోళాన్ని చూపిస్తున్నాడు, అది భూమి. ఇక వస్తానే ఉంటది సౌర కుటుంబం, అలాంటి ఎన్నో ఉన్నాయో చూడండి. అయిపోలా, చూడు నీ ఓపిక. మొత్తం కలిపి గుంపు వచ్చినాయా? మళ్ళీ ఈ గుంపులన్నీ కలిపి మళ్ళీ ఇంకో గుంపులు అవుతాయి చూడు. మళ్ళీ అది కదంతా ఒక పెద్ద గుంపు అయిందా? ఇప్పుడు అలాంటివి ఎన్ని ఉంటాయి చూడు. మళ్ళీ అయ్యిగో కుప్పలు తెప్పలు అయిపోలా. మళ్ళీ చూడు అయిపోయిందా? మళ్ళీ ఇవన్నీ కలిపి ఒక గుంప, మళ్ళీ ఇలాంటివన్నీ కలిపి మళ్ళీ ఇంకెన్ని ఉంటాయి చూడు. అద్దుగో ఇవన్నీ, ఇలాంటి యూనివర్స్ ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయో చూడండి. ఇక ఏమైనా అర్థమైందో మీకు? చదువుకున్న వాళ్ళకి అర్థమైద్ది, మైండ్ పోయిద్ది. మరి దేవుడు సృష్టించింది జానాబెత్తడి ప్రపంచం అనుకున్నా? అసలు మనం లెక్క పెట్టలేం. జానాబెత్తడి ప్రపంచం కాదు, మనం లెక్క పెట్టలేం, అంచనా వేయలేం. ఇలాంటివన్నీ శూన్యంలో నిలబెట్టాడు. వాటన్నిటిని తన యందు కలిగి ఉన్న ఈ ఆకాశం మనం చూస్తున్నాం. ఆకాశం, ఇంత పెద్ద ఆకాశంలో అన్నిటిని సృష్టించి శూన్యంలో నిలబెట్టి అన్నిటినీ నడిపిస్తున్నాడా? మరి ఇన్నున్నటువంటి ఆకాశం ఎంత పెద్దది. అలాంటి దాన్ని జాన్తో గొలిచాడంట. జానతో గొలిచాడంట, మూరతో కాదు, బారతో కాదు.